ఐపీఎల్ 2027 ఆరంభానికి ముందే క్రికెట్ ప్రపంచంలో ఒక భారీ ట్రేడ్ డ్రామా మొదలైంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చుట్టూ తిరుగుతున్న వివాదాలు ఒకవైపు ఉంటే, అతన్ని తమ జట్టులోకి తెచ్చుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య నడుస్తున్న తీవ్ర పోరు ఇప్పుడు హాట్ టాపిక్ గానే మారింది. రోహిత్ శర్మ స్థానంలో ముంబై జట్టు బాధ్యతలు చేపట్టినట్టు నుంచి హార్దిక్ పాండ్యా అనేక వివాదాలు ఎదుర్కొన్నాడు. సొంత జట్టు అభిమానుల నుంచే తీవ్రమైన వ్యతిరేకత చవిచూశాడు. మైదానంలో వరుస వైఫల్యాలు, ప్రతికూల ఫలితాలు జట్టు మేనేజ్మెంట్ పై తీవ్ర ఒత్తిడినే పెంచాయి. డ్రెస్సింగ్ రూమ్ లో వాతావరణం కూడా దెబ్బతిన్నట్లు ప్రచారం సాగింది. దీంతో హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. ఈ పరిణామాల మధ్య అతడి కోసం చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ గట్టిగా పోటీ పడ్డాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు హార్దిక్ పాండ్యాను దక్కించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది. నాయకత్వ బాధ్యతలు ఇచ్చే విషయంలో సిఎస్కే మేనేజ్మెంట్ వెనక్కి తగ్గింది. అడిగిన వెంటనే కెప్టెన్సీ ఇవ్వడానికి సిఎస్కే ఒప్పుకోలేదు. ఇరు వర్గాల మధ్య సమ్మతి కుదరకపోవడంతో ఆ చర్చలు పూర్తిగా ఆగిపోయాయి. సిఎస్కేతో డీల్ దెబ్బతినడంతో కోల్కతా నైట్ రైడర్స్ రంగంలోకి దిగింది. హార్దిక్ అడిగిన వెంటనే సారథ్య పగ్గాలు అప్పగించేందుకు పచ్చ జెండా ఊపింది. ఏకంగా 25 కోట్ల రూపాయల నగదుతో పాటు కెప్టెన్సీ ఇస్తామని ప్రతిపాదించింది. ఈ మైండ్ బ్లాకింగ్ ఆఫర్ తో ఐపీఎల్ బదిలీ వ్యవహారం క్రీడా ప్రపంచంలోనే ఒక సంచలనంగా మారిపోయింది. గత సీజన్లలో అజింక్య రహానే కెప్టెన్సీలో కేకేఆర్ అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో కేకేఆర్ యాజమాన్యం కొత్త నాయకుడి కోసం తీవ్రంగా వేట సాగిస్తోంది. భారత జట్టు తరపున, గుజరాత్ టైటాన్స్ తరపున ఆల్ రౌండర్ గా, కెప్టెన్ గా నిరూపించుకున్న హార్దిక్ పాండ్యా సరైన ప్రత్యామ్నాయమని కేకేఆర్ భావించింది. అతన్ని ఎలాగైనా తమ గూటికి చేర్చుకోవాలని పట్టుదలతో పనిచేస్తోంది. ముంబై ఇండియన్స్ మాత్రం హార్దిక్ పాండ్యాను వదులుకోవడానికి అంత సులభంగా ఒప్పుకోవడం లేదు. స్టార్ ఆల్ రౌండర్ ను పంపించాలి అంటే తమకు ప్రతిఫలంగా న్యాయమైన యంగ్ ప్లేయర్లను ఇవ్వాలని కఠిన నిబంధన పెట్టింది. గతంలో చెన్నై నుంచి ఆయుష్ మాత్రే లేదా శివం దూబేను ముంబై కోరినట్లు వార్తలొచ్చాయి. ఇప్పుడు కేకేఆర్ నుంచి కూడా కీలకమైన ఆటగాడిని ఇచ్చేందుకు అంగీకరిస్తేనే ఈ బదిలీ ప్రక్రియ ముందుకు సాగుతుందని స్పష్టం చేసింది. కేవలం నగదు బదిలీ మాత్రమే కాకుండా జట్టు భవిష్యత్ అవసరాలను తీర్చే ప్లేయర్ కావాలని కోరడమే ఈ ట్రేడింగ్ లో ప్రధాన అడ్డంకిగా మారింది. ఐపీఎల్ 2026 సీజన్ ముగిసిన తర్వాత జట్టు ప్రదర్శనపై లోతైన సమీక్ష జరిపిన ముంబై యాజమాన్యం నాయకత్వ మార్పుపై దృష్టి పెట్టింది. ముంబై ఫ్రాంచైజీ విధించిన కఠిన షరతులకు కేకేఆర్ అంగీకరిస్తే ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన ట్రేడింగ్ గా నిలిచిపోతుంది. పాండ్యాను దక్కించుకుంటే కేకేఆర్ జట్టు ఆల్రౌండ్ సత్తాతో పాటు నాయకత్వ లోటును కూడా భర్తీ చేసుకోగలదు. ముంబై ఫ్రాంచైజీ మాత్రం పాండ్యా నిష్క్రమణ ద్వారా వచ్చే భారీ సొమ్ముతో పాటు యంగ్ రక్తాన్ని జట్టులోకి తెచ్చుకుని రీబిల్డింగ్ ప్రారంభించాలని చూస్తోంది. డిసెంబర్లో జరగనున్న మినీ వేలానికి ముందే ఈ మెగా ట్రేడ్ డీల్ ముగిసే స్పష్టమైన అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి.